చేనేత కుటుంబాల ఉపాధిని చిన్నాభిన్నం చేసిన జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేనేత వర్గాలకు ఇచ్చిన సంక్షేమ సహాయాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కిందని ఆరోపించారు. పాలకొల్లు మండలం వాలమారు గ్రామంలో ఆయన ఇంటింటి పాదయాత్ర చేపట్టారు. మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో మన వాలమర్రు గ్రామం తిరుగుతున్నప్పుడు ప్రధానంగా 3 సమస్యలు. ఒకటి, ఏదైతే వాలమర్రులో ఉన్నటువంటి వేవర్స్ చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి గతంలో వీళ్ళకి 200 యూనిట్లు చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఉచితంగా ఇస్తే ఈరోజు దాన్ని ప్రభుత్వం రద్దు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా సబ్సిడీతో నూలు ఇస్తే దాన్ని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వర్షాలు సైక్లోన్స్ వచ్చినప్పుడు ఒక 10 రోజులు మగ్గం ఆడుకోవడానికి, ఎందుకంటే మగ్గంలోకి నీళ్లు చేరి ఆ 10-15 రోజులు కూడా మగ్గం మరి నేయడానికి వీలు లేనిటువంటి పరిస్థితుల్లో ఆ మగ్గం మీద ఆధారపడి ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు మరి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి స్థితిలో మరి ఇల్లు గడవనటువంటి స్థితిలో ఆ రోజు తెలుగుదేశంలో 10 కేజీల బియ్యం వాళ్ళకి ఉచితంగా అందించేవారు. ఇవన్నీ కూడా రద్దయినాయి. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేవర్స్కి చేనేత వర్గాలకి పథకాలన్నీ కూడా ఎటువంటి నిబంధనలు లేకుండా అందరికీ కూడా ఆ పథకం అందేటువంటి విధంగా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ